బట్ ఆయన బిజీగా ఉన్నారు, నేను ఈ సినిమాలు కంప్లీట్ చేస్తున్నాను. బట్ ఆయనతో ఒక టైప్ ఆఫ్ సినిమా తీయాలని ఐడియా ఉంది. అవునా? అంటే నాకు ప్రతి హీరోకి నాకు తెలిసిన క్లోజ్గా ఉన్న హీరోలు అందరికీ వీళ్ళతో ఇలాంటి సినిమా అయితే బాగుంటుంది అనే ఐడియాస్ ఉంటాయి. అవునా? ఐడియా వర్కౌట్ అవ్వాలి, అదే ఐడియా మెటీరియలైజ్ అవ్వాలి. అంటే మరి దానికి మీరు అన్నట్టుగా వాళ్ళ డేట్లు, వాళ్ళ అవైలబిలిటీలు అవన్నీ వెతుక్కోవాలి కదా. అవును. కానీ బట్ ఎక్కడో విన్నాను నేను, విజయ్ దేవరకొండతో ఇమీడియట్ గానే ఉంటుంది ఎస్కేఎన్ గారికి వాళ్ళకి అని ఒక చాలా బలమైన సోర్సెస్ లో విన్నాను నేను. ఇంకా మీరు చెప్పడానికి సంశయిస్తున్నారేమో. సంశయిస్తాం కాదు, వాళ్ళకి చేయాలని ఉంది. అంకుల్ గారు ఇప్పుడు అంటుంటారు మంచి, ఎందుకంటే విజయ్ గారితో, ఆనంద్తో, రష్మిక గారితో అందరితో సినిమాలు ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి క్లోజ్గా 3 సినిమాలు 4 సినిమాలు ట్రావెల్ ఉంది కాబట్టి నాకు ఎక్కువ క్లోజ్. వాళ్ళు మంచి కథ ఎప్పుడు తీసుకురానా మంచి కథ తీసుకురా అని అంటుంటారు. సో ఆ కథ తీసుకెళ్ళి నేను ఒక మంచి కథనే డైరెక్ట్నే తీసుకెళ్ళడమే ఆలస్యం కదా. ఎలాంటి కథ ఉందండి ఆలోచనలో? ఊరికే మాట వరుసకి మీరు మొత్తం నాకు లవ్ స్టోరీ. మళ్ళీ దేవరకొండ గారు విజయ్తో కూడా మరి ఆయన యూత్ ఐకాన్ కదా, ఒక టైప్ ఆఫ్ లవ్ స్టోరీలు అన్నిటికీ ఆయన ఆబ్జెక్ట్ కదా. కరెక్ట్. బట్ ఆయన కూడా ఈ మధ్య కొంచెం అంటే గీత గోవిందం తర్వాత ఆయన అనుకున్నంత మంచి హిట్ పడట్లేదు. మీరు ఆ కథలు గట్ట ఏమి సరదాగా ఫ్రెండ్లీగా కూడా విని మీ ఒపీనియన్స్ గట్ట ఏం చెప్పరండి? లేదండి, ఎవరికైనా మా కథలో ఆయన అంటే వీఆర్ నాట్ ఇన్ దట్ ఇమ్మీడియట్ టీమ్ కదా. బట్ ఆయన కూడా మంచి సినిమాలు చేస్తున్నారు. సో ఒక సినిమాకి ఒక రేంజ్ వస్తే ఒక సినిమాకి ఒక రేంజ్ రాకపోవచ్చు, బట్ హీఈస్ బిజీ అండ్ డూయింగ్ వెరీ గుడ్ కాంటెంట్ కదా. అంటే ఇప్పుడు ఆయన మీద ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు బాగా ఎక్స్పెక్టేషన్ ఉంది విజయ్ గారి మీద. సో ఆ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అయ్యే కథ వస్తే మళ్ళీ స్కై ఇస్ ద లిమిట్. అదేలేండి. అంటే మీరు చాలా క్రిటికల్ థింకర్ కదా. ఇప్పుడు అందరినీ కొన్ని క్వశ్చన్లు అడగలేము సార్. ఇంటర్వ్యూకి చాలా మంది వస్తారు, వాళ్ళ స్కూలు వాళ్ళ తాలూకా లిమిటేషన్స్ లోనే ఏది అడిగినా అడగాలి. ఇప్పుడు మిమ్మల్ని అడగడానికి స్కై ఇస్ ది లిమిట్ చెప్పాలంటే. ఇప్పుడు మీరు విజయ్ దేవరకొండ గారితో సినిమా ఇది ఇలా జరుగుతున్నది, అరే మనం ఒకసారి వెళ్ళి కూర్చుని కాదు బాస్ అలా కాదు ఇలాగా అని ఎప్పుడు అనిపించదా మీకు?